హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో 5 సన్ స్క్రీన్ మిత్స్, అంటే ఇది మనం నిజం అనుకుంటాము కానీ యాక్చువల్గా నిజం కాదు, అలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ని సన్ స్క్రీన్ గురించి షేర్ చేస్తానండి. మొదటి మిత్ వచ్చి, మీరు మాయిశ్చరైజర్ విత్ SPF యూస్ చేశారంటే మీకు సపరేట్ సన్ స్క్రీన్ అక్కర్లేదు. మనకొచ్చి సన్ స్క్రీన్ అట్లీస్ట్ SPF 30 కావాల్సి ఉంటుందండి. నేను SPF 50 యూస్ చేస్తాను. అబవ్ SPF 30 హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. కానీ సన్ స్క్రీన్స్ లెస్ దెన్ SPF 30 మనకు ఇనఫ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేయదండి. సపోజ్ మీ మాయిశ్చరైజర్ లో SPF 30 కన్నా ఎక్కువ సన్ స్క్రీన్ ఉంటే అది ఓకేనండి. అలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేస్తే మీరు సన్ స్క్రీన్ సపరేట్ గా యూస్ చేయనక్కర్లేదు. సేమ్ విత్ మేకప్ ఫౌండేషన్ అండి. చాలా మేకప్ ఫౌండేషన్స్ లో ఇప్పుడు సన్ స్క్రీన్ కూడా ఉండేలాగా అమ్ముతున్నారు. సన్ స్క్రీన్ అంటే సరిపోదండి, అది ఎంత SPF ఉంది అని చూసుకోవాలి. తర్వాత సన్ స్క్రీన్స్ లో SPF వచ్చి UVB అనే సన్ రేస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం యూజ్ చేయాల్సిన సన్ స్క్రీన్ వచ్చి బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి. సో మీరు మాయిశ్చరైజర్ అన్న మేకప్ ఫౌండేషన్ అబవ్ SPF 30 ఉండాలి. తర్వాత అది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండాలి. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటేనే అది UVB, UVA రెండింటి దగ్గర నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాంటి మాయిశ్చరైజర్ మేకప్ ఫౌండేషన్ మీకు యూజ్ చేశారంటే మీకు సపరేట్గా సన్ స్క్రీన్ అక్కర్లేదు. తర్వాత వచ్చి మనకు అట్లీస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అంత సన్ స్క్రీన్ మన ఫేస్లో రాస్తేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు ఇలాంటి SPF ఉన్న మాయిశ్చరైజర్ మేకప్ ఫౌండేషన్ కూడా మీరు 1/4 టీ స్పూన్ రాయాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ అండి. ఏదో ఇంత అలా యూస్ చేసి అది సరిపోతుందని మాత్రం అనుకోవద్దు. సెకండ్ మిత్ వచ్చి, మీ స్కిన్ టోన్ డార్క్గా ఉంటే మీకు సన్ స్క్రీన్ అక్కర్లేదు. ఇది చాలా డేంజరస్ మిత్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మిత్ని చాలా రోజులు బిలీవ్ చేశానండి. చిన్నప్పుడైతే చాలా బిలీవ్ చేశాను ఇది. యాక్చువల్గా ఇది తప్పు. ఎందుకంటేనండి సన్ స్క్రీన్ వల్ల మనకు స్కిన్ క్యాన్సర్ ప్రొటెక్షన్ వస్తుంది చాలా వరకు. మన స్కిన్ టోన్కి మేబీ స్కిన్ క్యాన్సర్ అకరెన్స్ అంత హైగా లేదు, అందుకని మనకు ఆ బెనిఫిట్ అక్కర్లేదు. బట్ ఇంకో బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుందండి సన్ స్క్రీన్. పిగ్మెంటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. మన స్కిన్ టోన్, డార్క్ స్కిన్ టోన్, ఇండియన్ స్కిన్ టోన్ యాక్చువల్లీ పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. స్కిన్ క్యాన్సర్ ఛాన్సెస్ అంతగా లేకపోవచ్చు, కానీ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, డార్క్ ప్యాచెస్ ఉంటాయి కదండి, అవన్నీ ఈజీగా ఫామ్ అయిపోతుందండి మన ఇండియన్ స్కిన్ టోన్లో. అది ఒక్కసారి ఫామ్ అయిందనుకోండి, మీరు చాలా కష్టం అండి అది తీయడం. మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి, చాలా మనీ స్పెండ్ చేయాలి, అండ్ ఒక్కొక్కసారి డెర్మటాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అంతా అవాయిడ్ చేయడానికి సన్ స్క్రీన్ యూస్ చేస్తే మనకు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ అవన్నీ రావండి. తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చి, సన్ స్క్రీన్ ఇంకొకటి ఏం చేస్తుందంటే మన స్కిన్ ఫాస్ట్గా ఏజ్ అవ్వకుండా చూస్తుంది కదండి. ఎందుకంటే ఆ సన్స్ రేస్ లోపలికి పోయి అంత సెల్స్ని కొద్దిగా డ్యామేజ్ చేసి ఏజ్ అయ్యేలాగా చేసేస్తుంది స్కిన్ని. సో మనకు స్కిన్ క్యాన్సర్ రాదని ఒక్క రీజన్ పెట్టేసుకొని సన్ స్క్రీన్ యూజ్ చేయకుంటే మన స్కిన్ బాగా ఫాస్ట్గా ఏజ్ అయిపోతుంది, తర్వాత పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. సో అందుకేనండి ఈ 2 ప్రాబ్లమ్స్ రాకూడదంటే మనం డెఫినెట్గా సన్ స్క్రీన్ డైలీ యూజ్ చేయాలండి. మీరు ఇంట్లోపల ఉంటే మీకు సన్ స్క్రీన్ అక్కర్లేదు. నేను ఆఫీస్ లోపలే పనిచేస్తున్నాను ఈరోజు, నాకు అందుకని సన్ స్క్రీన్ అక్కర్లేదు. యాక్చువల్గా ఇది కూడా తప్పు ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటేనండి ఆ రేస్ ఉంది కదా, UVA రేస్ అండ్ UVB రేస్, 2 రేస్ అని చెప్పాను కదండి. సన్ దగ్గర నుంచి మనకు డ్యామేజ్ కాజ్ చేసేది. UVA వచ్చి ఈ గ్లాస్ విండోస్ ద్వారా లోపలికి ట్రావెల్ అయ్యి మన స్కిన్కి ఈజీగా రీచ్ అయిపోతుందండి. గ్లాస్ డోర్స్ వచ్చి UVB మాత్రమే బ్లాక్ చేస్తుంది. UVA ఇందాక చెప్పినట్లు కొద్దిగా స్కిన్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది, స్కిన్ని ఏజ్ చేస్తుంది. అది మనకు చాలా డార్క్ స్కిన్ టోన్ పీపుల్, ఇండియన్ స్కిన్ టోన్కి ప్రాబ్లం అండి. తర్వాత పిగ్మెంటేషన్, అది కూడా ఇండియన్ స్కిన్ టోన్కి చాలా హై ఛాన్సెస్ ఉందండి, అది కూడా కాజ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే లోపల ఉండి మీ చుట్టూరా గ్లాస్ విండోస్ ఉంది అంటే మీరు డెఫినెట్గా ఇండోర్స్లో కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను మీతో ఒక ఫోటో షేర్ చేస్తానండి. ఈ ఫోటోని చాలామంది రీసెర్చ్లో అంతా యూజ్ చేస్తున్నారు రీసెర్చర్స్. ఇది ఒక ట్రక్ డ్రైవర్, ఇది ట్రూ స్టోరీ అండి. ఆయన ట్రక్ని రెగ్యులర్గా చాలా అవర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఏ సైడ్ అయితే విండోని ఫేస్ చేస్తుందో ఆ సైడ్లో బాగా బర్న్ అయ్యి చూడండి స్కిన్ ఎంత ఫాస్టర్గా ఏజ్ అయ్యింది ఇంకో సైడ్ కన్నా.
తర్వాత వచ్చి కోల్డ్ వెదర్గా ఉంటే మనకు సన్ స్క్రీన్ అక్కర్లేదు. ఇది ఇంకో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. మనకు డ్యామేజ్ ఏది కాస్ట్ చేస్తుందంటే అల్ట్రా వైలెట్ రేస్ అండి. సన్లో నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ యూవీఏ అండ్ యూవీబీ. హీట్ ఏది మనకి ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఆ సన్ దగ్గర నుంచి వస్తుంది కదా హీట్, అది అల్ట్రా వైలెట్ రేస్ కాదండి, అది ఇన్ఫ్రారెడ్ రేస్. సో మీకు చాలా వేడి లేదు ఈరోజు అందుకని డ్యామేజ్ తక్కువ ఉంటుంది అనుకోవద్దు, ఎందుకంటే వేడి లేదంటే అది ఇన్ఫ్రారెడ్ తక్కువ ఉంది. మన డ్యామేజ్ కాస్ట్ చేసేది అల్ట్రా వైలెట్ యూవీఏ అండ్ యూవీబీ. దాని దగ్గర నుంచే ప్రొటెక్షన్ కోసం మనం సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాం. సో క్లౌడీ డేస్లో కూడా మీరు డెఫినెట్గా సన్ వచ్చి ఉంటే, సన్ బయట ఉంటే మీరు మార్నింగ్ టైంలో డెఫినెట్గా సన్ స్క్రీన్ యూస్ చేయాలి. స్కీయింగ్కి వెళ్తారు కదండి కొందరు, స్కీయింగ్ చేసేటప్పుడు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాలండి. బికాజ్ అక్కడ కొద్దిగా కోల్డ్గా ఉంది అంటే కాదండి, ఆ సన్ ఎక్స్పోజర్ ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు, బట్ సన్ ఎక్స్పోజర్ యూవీ ఎక్స్పోజర్ అయితే డ్యామేజ్ కాజ్ చేసే స్ట్రెంగ్త్ మాత్రం డెఫినెట్గా హైగానే ఉంటుందండి. అది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ అయిపోతుంది, వైటమిన్ డికి మనకు సన్ ఎక్స్పోజర్ కావాలి, అది కరెక్టేనండి. వైటమిన్ డి మన బాడీకి చాలా ఇంపార్టెంట్, దానికి సన్స్ రేస్ యూస్ఫుల్ ఇంపార్టెంట్ అండి. బట్ మనం సన్ స్క్రీన్ వచ్చి ఫుల్ బాడీ అంతా అట్లా వేసుకోవట్లేదు కదండి, మన హ్యాండ్స్ ఉంది, ఇక్కడ కూడా యాక్చువల్గా సన్ స్క్రీన్ రాయాలి, బట్ యూజువల్గా చాలామంది రాయరు. తర్వాత స్కాల్ప్లో ఉంది, తర్వాత మన క్లోత్స్ నుంచి కొంచెం ట్రావెల్ చేస్తుంది, అదంతా ఇన్నఫ్ అవుతుందండి. మీరు మెయిన్లీ ఫేస్లోనే సన్ స్క్రీన్ రాస్తున్నారు కదండి, సో మిగతంతా నుంచి వచ్చే సన్ రేస్ కూడా మీకు చాలండి వైటమిన్ డి. బట్ అఫ్ కోర్స్ నేను డాక్టర్ కాదండి, మీరు వైటమిన్ డి డెఫిషియన్సీ ఏదన్నా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బట్ దానికోసం ఎవరు వైటమిన్ డి కోసం సన్ స్క్రీన్ని స్టాప్ చేయి అని చెప్పారంటే మీరు సెకండ్ కన్సల్టేషన్కి ఇంకో డాక్టర్ దగ్గరికి డెఫినెట్గా వెళ్ళాలండి. ఫైనల్గా సన్ బర్న్ అదే బ్యాడ్, సన్ ట్యాన్ అవుతే మన స్కిన్ అది ఓకే, లేదండి రెండు బ్యాడే, సన్ బర్న్ అయినా బ్యాడే, సన్ ట్యాన్ అయినా బ్యాడే. బికాస్ ఈ బర్నింగ్ ట్యానింగ్ వచ్చి రియాక్షన్ టు ద డ్యామేజ్, సన్స్ రేస్ దగ్గర నుంచి ఏదైతే డ్యామేజ్ అవుతుందో మన సెల్స్కి, దాని రియాక్షనే సన్ బర్న్ అండ్ సన్ ట్యాన్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ వస్తుంది బేస్డ్ ఆన్ మన స్కిన్ టోన్ అంతా. సన్ బర్న్ అయినా సన్ ట్యాన్ అయినా మీనింగ్ ఏంటంటే మీరు బేసిక్లీ సన్ స్క్రీన్ ఎంత సన్ స్క్రీన్ యూస్ చేయాలో అంత సన్ స్క్రీన్ యూస్ చేయట్లేదు, ఆర్ సన్ స్క్రీనే యూస్ చేయలేదేమో, అదేనండి. అలా అయినప్పుడే మీకు వన్ ఆఫ్ ద రియాక్షన్స్ వస్తుంది, బర్న్ అన్న అవుతుంది, ట్యాన్ అన్న అవుతుంది, అంతేనండి. ఈ కామన్ బిలీఫ్స్ మీరు బిలీవ్ చేస్తుంటే ప్లీజ్ దాన్ని అడ్జస్ట్ చేసుకుని సన్ స్క్రీన్ని రెగ్యులర్గా యూస్ చేయండి. బికాస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ఇండియన్ స్కిన్కి పిగ్మెంటేషన్ అండి. పిగ్మెంటేషన్ అవాయిడ్ చేయడానికి సన్ స్క్రీన్ మస్ట్ అండి. అంతేనండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అయి ఉంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.